హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజటి వీడియో ఏంటి అంటే సూజీ రవ్వతోటి 2 రెసిపీస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ మన చిన్నోడికి నేను ఎట్లా ఇంట్రడ్యూస్ చేశాను అన్నది మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. దానికోసం కొంచెం గీ, కొంచెం రవ్వ, ఇంకా కొంచెం బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ బేబీస్ కూడా ఇష్టంగా తింటారనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకొని మనకి ఎంతైతే క్వాంటిటీ రవ్వ కావాలో అదంతా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసి ఉడికించుకోవాలి. నేనైతే 1:5 1:6 రేషియోలో అయితే వాటర్ తీసుకుంటాను. ఇంకా కొంచెం టైట్గా అనిపించింది అనుకోండి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఫైనల్గా రవ్వ మొత్తం ఉడికిన తర్వాతనే జాగరీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. ముందే యాడ్ చేసుకుంటే ఏంటి అంటే మనకు రవ్వ సరిగ్గా ఉడకదనమాట. సో ఇక్కడ రవ్వ అంతా ఉడికిపోయిన తర్వాత జాగరీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అంతే, ఇంకా రవ్వ పారేజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది పెట్టడం వల్ల పిల్లలకి ఏంటి యూజ్ అంటే పిల్లలు మంచిగా చీవ్ చేయడం అయితే నేర్చుకుంటారనమాట. దీంట్లో ఐరన్ ఉండడం వల్ల అనేమియా రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో బోన్ డెవలప్మెంట్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఇది డైలీ పెట్టొచ్చు అనమాట. ఏ టెన్షన్ లేదు, పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అందరు బేబీస్కి సూట్ అవుతుందా అంటే చెప్పలేమండి. కొంతమంది బేబీస్కి వీట్ ఎలర్జీ ఉంటుంది. అట్లాంటి పిల్లలకి మాత్రం మనం కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏదన్నా మనం ఫుడ్ ట్రై చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూడండి. వాళ్ళకి 1 టైమ్ 2 టైమ్స్ అట్లా ఇంట్రడ్యూస్ చేసి చూడండి. వాళ్ళకి పడుతుందా లేదా మనకు అక్కడే అర్థమైపోతుంది. పడట్లేదు అంటే ఇంకా దాన్ని స్టాప్ చేసేయండి. సో అట్లా వీట్ ఎలర్జీ కొంతమంది పిల్లలకి అయితే ఉంటుంది, వాళ్ళైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా రెడీ అయిపోయింది కదా. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బేబీస్కి సర్వ్ చేస్తే వాళ్ళైతే ఇష్టంగా తింటారు. నేను ప్రతి వీడియోలో ఇదైతే మీకు చెప్తూనే ఉంటానన్నమాట. ఎందుకంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బేబీస్కి ఇచ్చామనుకోండి వాళ్ళు అస్సలు ఇష్టపడరు అనమాట. వాళ్ళకు గోరువెచ్చగా తినడము ఇష్టం అనిపిస్తుంది. సో నేను ఇది చాలా వీడియోస్లో చెప్పున్నాను. నార్మల్గా మనం ఫీడింగ్ ఇస్తాం కదా, ఆ ఫీడింగ్ మిల్క్ కూడా వాళ్ళకి గోరువెచ్చగా వెళ్తుంది కాబట్టి వాళ్ళు దానికి బాగా అలవాటు పడి ఉంటారు. సో ఏదన్నా మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము వాళ్ళు తింటారో లేదో అని భయపడుతూ ఉంటాం కదా, అట్లాంటి టైంలో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వాళ్ళకి సర్వ్ చేసి చూడండి. వాళ్ళు కొంచెం ఇష్టపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉప్మా లాగా అయితే చేసి పెడుతూ ఉంటాను అనమాట. దానికోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అన్నా లేకపోతే గీ అన్నా యాడ్ చేసుకోవచ్చు. మన చిన్నోడు ఒక్కొక్కసారి గీని ఇష్టపడుతున్నాడు, ఒక్కొక్కసారి ఇష్టపడట్లేదు కాబట్టి నేనైతే ఈరోజు ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. పచ్చిమిర్చి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే రవ్వ అంతా ఉడికిన తర్వాత ఈజీగా తీసేయడానికి ఉంటుంది. చిన్నగా అనుకోండి మనకు కనిపించదు, మనం బేబీస్కి పెడితే వాళ్ళకి కారం అవుతుంది కదా. సో అందుకని పెద్దగానే కట్ చేసుకోండి. ఇంకా కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట, ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. అవన్నీ ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా 1:5 1:6 తీసుకున్నా ఏం పర్వాలేదు అనమాట, మంచిగా ఉడుకుతుంది. ఆ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఇంకా థిక్గా అనిపించింది అనుకోని ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతే, ఇంకా ఫైనల్గా మనకు రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, చెప్పడం మర్చిపోయినా. సూజీ రవ్వ ఉప్మా అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. మా చిన్నోడికి అయితే నేను ఈ కన్సిస్టెన్సీలో అయితే పెడతానమాట. హోప్ ఈ 2 రెసిపీస్ మీకు హెల్ప్ అయినాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అంతేనండి ఈ రోజు ఈ వీడియో మీకు కొంచెమన్నా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.